వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి చెక్ ప్లాట్ఫామ్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ యొక్క జాబ్ గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో మనకి 30,000 మినిమం టు ఒక 1 lakh వరకు అయితే కేవలం ఇంటి దగ్గర నుంచి పనిచేస్తూ మనం సంపాదించవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్స్ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీరు ఈ చెక్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయిన తర్వాత పేమెంట్ అనేది ఫ్రెండ్స్ మీకు డైరెక్ట్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఎలాంటి చీటింగ్ లేదు. ఇట్స్ అఫీషియల్ ప్లాట్ఫామ్. ఇది ఎంతోమంది దీంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఆ వర్కింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా సెలెక్షన్ ఉంటుంది, తర్వాత ఏం వర్క్ చేయాలి, సో వాళ్ళు ఎలా మనీ ఎర్న్ చేస్తారు అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం దీంట్లో. సో గెట్ రెడీ ఫ్రెండ్స్, వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియోని మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్ చెక్ CHEGG. సో దీనిలో మనకి సైన్ అప్ అవునట్టయితే ముందుగా దీన్ని సైన్ అప్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే బికమ్ అన్ ఎక్స్పర్ట్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మనం స్టార్ట్ సైన్ అప్ అంటే మనకు ఒక మెయిల్ ఐడి మనకు ఒక మెయిల్ పంపిస్తారు వాళ్ళు. ఆ మెయిల్ క్లిక్ చేసి అక్కడ నుంచి మనం అఫీషియల్గా మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అసలు చెక్ ప్లాట్ఫామ్లో మనీ వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తారో మనకి ఎలా ఇస్తారు అనేది ఒకసారి ఒక 1 minute మనం దాన్ని డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఇది ఒక ట్యూటోరియల్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇది ఒక స్టూడెంట్స్కి సంబంధించిన ట్యూటోరియల్ ప్లాట్ఫామ్. వీళ్ళు స్టూడెంట్స్ దగ్గర మనీ ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళు ఆ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్కి ఎక్స్పర్ట్ దగ్గర ఆన్సర్స్ తీసుకుంటారు. సో దీంట్లో మనం చేయబోయే పని ఏంటంటే, మనం ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ అయి ఉంటామో ఆ సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం వల్ల మనకి 100 నుంచి 150, 200 వరకు అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇలా మనం అంటే అన్లిమిటెడ్ ఎర్నింగ్. ఒక రకంగా చెప్పాలంటే మనం ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉంటే కావాల్సిన క్వశ్చన్స్ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. మనం దానికి ఆన్సర్ చేసినట్టయితే రైట్ ఆన్సర్స్కి వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి ఒక 200 వరకు అయితే పే చేస్తారు. సో దీంట్లో మనకి డైలీ ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే అదేం లేదు ఫ్రెండ్స్, లిమిటెడ్ అని చెప్పారు వాళ్ళు. సో మనం దీని గురించి క్లియర్గా చూసినట్టయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ అలోవింగ్ యూ టు వర్క్ యాజ్ పర్ యువర్ ఓన్ కన్వీనియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్నింగ్ చేయాలనిపించింది మార్నింగ్ చేసుకోవచ్చు, లేదు ఈవినింగ్ చేసుకోవచ్చు. నేను 9 o'clockకి లాగిన్ అయ్యి 5 o'clockకి లాగౌట్ అన్న అదేం లేదు ఫ్రెండ్స్. మీరు ఏ జాబ్ చేస్తున్నా కూడా దాంతోపాటు దీన్ని పార్ట్ టైం లాగా చేసుకునే అవకాశం అయితే ఉంది. సో మీకు ఒక 1 hour టైం దొరికింది, 1-2 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. లేదు 5 hours టైం దొరికింది, మీరు ఒక 10 questions ఆన్సర్ చేస్తారు. సో అది అప్ టు యూ. సో హౌ మచ్ యూ కెన్ క్యాపబుల్ ఎనఫ్ టు డూ ఆన్ దట్ డే అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో అది మీకే వాళ్ళు వదిలేస్తున్నారు. తర్వాత ఎన్హాన్స్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ విత్ ఇంటర్నేషనల్ అకాడమిక్ ఎక్స్పోజర్. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటిక్స్, సైన్స్ లేకుంటే హెల్త్ రిలేటెడ్ ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దాన్ని ఇంకా మీరు ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత పేఅవుట్స్ ఎలా ఉంటాయో చూస్తే మనకు టాప్ ఎక్స్పర్ట్స్ కెన్ ఎర్న్ 1 lakh per month అంటున్నారు. అంటే కొంతమంది 1 lakh వరకు కూడా ఎర్న్ చేస్తున్నారు. అంటే ఎంత పొటెన్షియల్ ఉందో చూడండి ఫ్రెండ్స్. మీరు మీ ఆన్సర్ చేసే విధానం దానిపైన మీకు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టైం మీకు మనీ అయితే ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత మీటప్స్ అనేది అంటే నెట్వర్క్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు దీంతో పాటు. అసలు యాక్చువల్గా ఇంతకుముందు చెప్పినట్టు నేను ఒకసారి చూసినట్టయితే మనం దీన్ని అసలు ఎలా మనం దీంట్లోకి ప్రాసెస్లోకి ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అంటే మనం ఇంతకుముందు చూసాం కదా, అక్కడికి వెళ్ళి మనం మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈమెయిల్ అయితే వస్తుంది మన అఫీషియల్ మెయిల్ ఐడికి. సో దాన్ని మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఆన్లైన్ స్క్రీనింగ్ సెకండ్ స్టెప్ ఫ్రెండ్స్. క్లియర్ ఆన్లైన్ సబ్జెక్ట్ అండ్ గైడ్లైన్ టెస్ట్. ఆన్లైన్ సబ్జెక్ట్ టెస్ట్ అంటే డైరెక్ట్ మన ఇష్టమైన సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గైడ్లైన్స్ టెస్ట్ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్. అవర్ టీమ్ వెరిఫైస్ యువర్ క్రెడెన్షియల్ ఇంక్లూడింగ్ డాక్స్. ఏంటంటే మన ఆధార్ కార్డు లేదంటే మన వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేస్తారు. ఎందుకంటే మనం యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్గా రోబోనా అనేది వాళ్ళు క్లారిఫై చేసుకోవడానికి ఒక ప్రాపర్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది కదా. సో ఆధార్ కార్డు కానీ లేదంటే పాన్ కార్డు కానీ దాన్ని బట్టి వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు బ్యాక్ ఎండ్ టీము. తర్వాత స్టార్ట్ ఆన్సరింగ్స్. ఈ 3 steps అయిపోయాయంటే మీరు ఆటోమేటిక్గా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఒక సక్సెస్ఫుల్ ఈమెయిల్ వస్తుంది. అప్పటి నుండి మీరు చెక్లో మీరు ఆన్సర్ స్టార్ట్ చేయవచ్చు క్వశ్చన్స్కి ఆన్సర్స్.
సో యూ ఆర్ బికమింగ్ అన్ ఎక్స్పర్టైజ్గా మీరు ఆన్సర్ చేస్తుంటే మీరు డైలీ పేమెంట్స్ అయితే వాళ్ళు మీకు మీ అకౌంట్లో ఇస్తారు, బట్ పేమెంట్ మాత్రం మంత్లీ ఒకసారి ఉంటుంది. సో మీరు సైన్ అప్ అయ్యే ముందు ఫ్రెండ్స్ ఒకసారి ఇంకా క్లియర్గా సైన్ అప్ అయ్యే ముందు మీరు ఒకసారి క్లియర్గా చూడాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ కింద సబ్జెక్ట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఏ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్టైజ్, మ్యాథమెటిక్సా, సైన్సా, హెల్త్ కేరా, లేదు అంటే ఇంకా బిజినెస్సా, ఇంజనీరింగా, హెల్త్ సైన్సెస్సా. సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు ఏ స్ట్రీమ్లో అయితే ఎక్స్పర్టైజో ఆ స్ట్రీమ్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనుకోండి, ఈ మ్యాథమెటిక్స్ లోపలికి వెళ్ళినట్టయితే మీరు అడ్వాన్స్ మ్యాథ్సా, అడ్వాన్స్ మ్యాథ్లో మళ్ళీ నంబర్ థియరీయా. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది ఇలా ఉంటాయి చూడండి. సో దీంట్లో మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఎక్స్పర్టైజ్ ఉన్నారో ఆ సబ్జెక్ట్లో మీరు చూజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సైన్స్ ఉంది, బిజినెస్ ఉంది, సైన్స్ ఉంది. సైన్స్లో మీరు మళ్ళీ బయాలజీ, అడ్వాన్స్ ఫిజిక్సా, కెమిస్ట్రీయా, ఫిజిక్సా. సో ఈ విధంగా సో దీంట్లో మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ కూడా మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంటాయి. సో సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ని బట్టి మీరు చూజ్ చేసుకుంటే తొందరగా మీరు అంటే దీంట్లో అవకాశం పొందే అది ఉంటుంది. సో ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, బిజినెస్ అయితే బిజినెస్, డిఫరెంట్ సబ్జెక్ట్ చూడండి. ఇక్కడ హెల్త్ కేర్లో మళ్ళీ నర్సింగ్, అనాటమీ. సో శాంపుల్ టాపిక్ చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ అంటే మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే ఇది ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పర్టైజ్ ఉన్నారు కాబట్టి. సో ఇది ఒకసారి చూజ్ చేసుకోండి మీరు దాంట్లోకి లాగిన్ అయ్యే ముందు, సైన్ అప్ అయ్యే ముందు సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఏదైతే మీ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఆ సబ్జెక్ట్ చూజ్ చేసుకొని మీరు అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనం సైన్ అప్ అయ్యే విధానం అయితే ఒకసారి చూద్దాం. నేను టెంపరరీ మన ఛానల్ ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, gmail.com. యాక్సెప్ట్ రిసీవింగ్ ఈమెయిల్ కమ్యూనికేషన్, స్టార్ట్ సైన్ అప్ అంటున్నాను, సబ్మిటింగ్ ద ఫామ్. ఓకే, ఇక్కడ మనకు థ్యాంక్ యూ ఈమెయిల్ అయితే ఒకటి వచ్చింది. సో తర్వాత జాబ్ పోస్ట్ ఈమెయిల్ అడ్రస్ JOBPOST369@gmail.com. సో తర్వాత ఇక్కడ ఒక క్యాప్షా అయితే ఇచ్చారు, 7 క్యాపిటల్ S 9 SZV. క్యాప్షా కరెక్ట్ కాదు ఉంటుంది. సో క్యాప్షన్ ఒకసారి 1-2 సార్లు చూసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. MK 2K. Hopefully it will go through now. Yes, thank you for signing up. So we have sent an email to this JOBPOST369@gmail.com అని చెప్పారు. సో నేను ఆల్రెడీ జీమెయిల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూద్దాం, మనం ఒకసారి ఇన్బాక్స్ రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పటివరకైతే ఇంకేం రాలేదు, ఒక మినిట్ వెయిట్ చేద్దాము. ఎస్ ఫ్రెండ్, చూసినట్టయితే మనకి ఒక ఈమెయిల్ అయితే రిసీవ్ అయింది. ఇక్కడ చూసారు కదా, ఎక్స్పర్ట్ హైరింగ్. సో ఇక్కడ నుంచి మనకి సైన్ అప్ ఈమెయిల్, కంగ్రాచ్యులేషన్స్ యువర్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్, ప్లీజ్ క్లిక్ హియర్ టు క్రియేట్ ఎ న్యూ పాస్వర్డ్. ఒకసారి క్లిక్ హియర్ అయితే వెళ్దాము. సో క్రియేట్ ఎ న్యూ పాస్వర్డ్, ఇట్ ఈస్ గోయింగ్ త్రూ. సో ఒకసారి కనుక మనం ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కనుక ఇచ్చి మనం లాగిన్ అయినట్టయితే మనకి పేజ్ ఇలా ఓపెన్ అయింది. సో పేజ్లో మనం టెంపరీగా నేను ఏదో ఇస్తున్నాను, సబ్మిట్ చేసినట్టయితే మనకి ఎంగేజ్మెంట్ టర్మ్స్ హెస్ బీన్ కంప్లీటెడ్. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనకి వాక్ త్రూ వీడియో అయితే ఒకటి ఇచ్చారు, టర్మ్స్ అండ్ కండిషన్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్, వెరిఫికేషన్, గైడ్లైన్స్ ట్రైనింగ్. ఇంతకుముందే చెప్పుకున్నట్టు మనకి ఈ 3 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అంటే దానిపైన క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది, తర్వాత గైడ్లైన్స్ టెస్ట్ ఉంటుంది. సో తర్వాత మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వాక్ త్రూ వీడియో పైన క్లిక్ చేయండి. ప్లే వాక్ త్రూ వీడియో అన్నప్పుడు మనకి ఒక యూట్యూబ్ వీడియో అయితే ఇక్కడ వస్తుంది. దీన్ని ఖచ్చితంగా వినండి, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టోటల్గా ఎలా రిజిస్టర్ అవ్వాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఎలా చేయాలి అనేది. సో దీన్ని అయితే మీరు ఆన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియో. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి ఇక్కడ గో త్రూ చేయండి. వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్, డౌన్లోడ్ అగ్రిమెంట్ కాపీ. సో మన అగ్రిమెంట్ కాపీ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూసినట్టయితే ఎంగేజ్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది ఇవి. తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో చూసినట్టయితే మనకి మన నేము, తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, సో ఇవి ఎంటర్ చేసి మనం యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్, ఇంతకుముందు చెప్పినట్టు
సో యూ నీడ్ టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ స్టేజ్. సో ఫస్ట్ వీ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ స్టేజ్, తర్వాత మనకి సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశాను ఇక్కడ. సో నాకు థ్యాంక్ యూ కన్ఫర్మేషన్ వచ్చింది ఫర్ కంప్లీటింగ్ రిజిస్ట్రేషన్ స్టేజ్. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు డీటెయిల్ చూపించాను కదా, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేశాను నేను. సో తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి సెలెక్ట్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ పైన మీరు క్వశ్చన్ ఆన్సర్ తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజిక్సా, ఫిజియాలజీ, స్టాటిస్టిక్సా, వాట్ ఎవర్ ఇట్స్ లైక్. సో ఎర్త్ సైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెలెక్టెడ్ as ఎర్త్ సైన్స్ అండ్ సబ్మిట్. సో వన్స్ యూ సబ్మిట్ దెన్ సబ్జెక్ట్ టెస్ట్ 1 ఇక్కడ చూడండి, ఓన్లీ 71 hours లెఫ్ట్ అని ఇచ్చారు. అటెంప్ట్స్ ఎస్టీ టెస్ట్. సో మనం అటెంప్ట్ ఎస్టీ స్టెప్స్ అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి ఇక్కడ ఎంత సింపుల్గా. దిస్ విల్ ఎనేబుల్ యూ టు మూవ్ ద నెక్స్ట్ స్టెప్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో కైండ్లీ సెలెక్ట్ ఆప్షన్ ఏ అండ్ సబ్మిట్ ఫర్ ఆల్ ద 12 క్వశ్చన్స్. సో క్వశ్చన్ బై క్వశ్చన్స్ మనం సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ విధంగా మనం ఈ సబ్జెక్ట్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ దీన్ని కంప్లీట్ అయితేనే ఇది మనకి ఓపెన్ అవుతుంది. తర్వాత గైడ్ లైన్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ గైడ్ లైన్స్ ట్రైనింగ్లో మనకి ఈ పైన స్టెప్స్ కంప్లీట్ అయిపోతున్నాయి, అది మనకి ఓపెన్ అవుతుంది. సో ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ రీసెట్ చేసుకునే ఒక లింక్ వస్తుంది. పాస్వర్డ్ రీసెట్ చేసి మీరు దీంట్లో ఎంటర్ అయిన తర్వాత మీరు ఒక వాక్ త్రూ వీడియో ఇక్కడ వ్యూ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మీ నేము, రిమైనింగ్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఎట్సెట్రా ఇవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్లో మీరు ఏ సబ్జెక్ట్స్ పైన మీరు క్వశ్చన్ ఆన్సర్ తీసుకోబోతున్నారో ఆ సబ్జెక్ట్ పైన కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ వాళ్ళు తీస్తారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంతకుముందు చెప్పినట్టు మీ ఆధార్ కార్డు, తర్వాత రిమైనింగ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది వాళ్ళు వెరిఫై చేసి మీకు వితిన్ 5 daysలో ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే పంపిస్తారు. ఎప్పుడైతే మీరు కన్ఫర్మ్ అయ్యారో అప్పటి నుండి మీరు దీంట్లో వర్క్ చేయడానికి అర్హులని అర్థమవుతుంది. సో మీరు అప్పటి నుంచి ఆన్సర్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ రాస్తున్నాను. సో ఫస్ట్ మనం సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. chegg.comలో మనకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. సో దీని ద్వారా మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ లింక్ అంటమాట. సో నంబర్ 3 మనకి వాక్ త్రూ వీడియో ఉంటుంది. వాక్ త్రూ వీడియో చూసినట్టయితే మనకు క్లియర్గా అసలు ఈ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ విధానం ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకి మన నేము, ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్లో జనరల్గా మనకి సబ్జెక్ట్ గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీకు ఒకసారి వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వితిన్ 5 daysలో 5 days కూడా అవ్వదు, ఒక్కోసారి వితిన్ 5 daysలో మ్యాక్సిమం 5 days ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే మనం మెయిల్ ఐడికి వస్తుంది. కన్ఫర్మేషన్ ఈమెయిల్ మన మెయిల్ ఐడికి వస్తుంది. తర్వాత యూ డైరెక్ట్లీ లాగిన్ ఇన్ టు చెక్ and start to work by giving answers to the questions. So question and answers కి మీరు ఎక్స్పర్టైజ్ ఆన్సర్స్ కి ఇచ్చుకుంటూ వెళ్ళినట్టయితే మీకు పర్ క్వశ్చన్కి 100 to 200. సో ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేసుకోవచ్చు. డైలీ మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ 8 hours చేసుకోవచ్చు, 1 hour చేసుకోవచ్చు, 2 hours చేసుకోవచ్చు. సో మినిమం ఒక 1 hourలో మీరు అట్లీస్ట్ ఒక 5 questions ఫిల్ చేసినా కూడా 5 into 200 వేసుకున్నా, లేదు మినిమం 100 వేసుకున్నా మీరు ఒక 500 rupees సెండ్ చేసే అవకాశం ఉంటుంది పర్ డే. అది ఓన్లీ 1 hour చేసినట్టయితే. అదే దీన్ని మీరు మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే 2 hours అయితే 1000 rupees, తర్వాత 3 hours కనుక టైం స్పెండ్ చేసినట్టయితే మీరు ఒక 1500. సో ఇది అప్ టు యూ గైస్. ఐ మీన్ మీ ఫ్లెక్సిబిలిటీ టైమింగ్స్ బట్టి మీరు ఒక 3 hours స్పెండ్ చేసినట్టయితే 1500 అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు పర్ డే. సో మీరు అన్లిమిటెడ్గా ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది మీ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజీలో. ఏ సబ్జెక్ట్ పైన అయితే మీరైతే ఎక్స్పర్టైజ్ ఉన్నారో ఆ సబ్జెక్ట్లో మీరు ఆన్సర్ చేస్తూ, కేవలం స్టూడెంట్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. పార్ట్ టైంగా కానీ ఫుల్ టైం కానీ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. Thank you for watching this video.